అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించడంతో పాటు వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా అందజేయాలంటూ అంగన్వాడీలు అంతా పెద్ద ఎత్తున కర్నూలు కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో ఈ యొక్క నిరసన అనేది కొనసాగుతుంది. ఖచ్చితంగా తమ సమస్యలను పరిష్కరించాలంటూ వీరంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. అంగన్వాడీ ఈ యొక్క సంఘ నేతలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం. ఈరోజు మీ యొక్క డిమాండ్ ఏంటంటారు? ఈరోజు మా డిమాండ్ వచ్చేసి ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే 3 యాప్లు తీసుకొచ్చారు. అక్కడ కేంద్ర ప్రభుత్వం ఒక యాప్, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్. రాష్ట్ర ప్రభుత్వం యాప్లో చాలా తలకాయ నొప్పిగా ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఒకే యాప్ తీసుకోసమని ఇంతవరకు కూడా చెప్తా ఉన్నారు. కానీ ఒక యాప్ తీసుకురాకపోగా ఇంకా యాప్లు తీసుకొస్తూ అంగన్వాడీలను ఆందోళనకు గురి చేస్తున్నారు. మీరు ఈ యొక్క ప్రభుత్వ ఉద్యోగస్తులకు గుర్తించాలని ఎందుకు కోరుతున్నారు? ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా మీకు అందజేయాలని చెప్పేసి ఎందుకు డిమాండ్ చేస్తున్నారు అంటారు? సంక్షేమ పథకాలు ఎవరికైతే 12,000 లోపల జీతాలు ఉన్న వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పారు. అయితే మాకు వస్తున్నది 11,500 రూపాయలు, ఆయలకు వచ్చేసి 7,000 రూపాయలు. వాళ్ళు ఏమంటున్నారంటే ఆయలకి సంక్షేమ పథకాలు వర్తింపచేస్తామన్నటువంటి వాళ్ళు ఆయలు కూడా సంక్షేమ పథకాలు వర్తింప చేయడం లేదు. అయితే ఇప్పుడు ఏమంటున్నారు, అక్కడ గుంటూరులోన మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా అనేసి ఒకటి ఏమైనా చేయడానికి పోతే మీరు ప్రభుత్వ ఉద్యోగులు అంటున్నది. మేము తీసుకుంటున్నది గౌరవ వేతనం, మేము ప్రభుత్వ ఉద్యోగులు అయితే కాదు. కాబట్టి గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తించండి. మాకు గవర్నమెంట్కి ఏమైతే బెనిఫిట్స్ వస్తున్నావో అవన్నీ మాకు అమలు చేయమని చెప్పండి. అప్పుడు మేము అంటాము. ఇప్పుడు 3 యాప్లు అసలు సాఫ్ట్వేర్ కూడా చేయలేనటువంటి పని అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నారు. ఇప్పుడు నెట్ సౌకర్యము తగలడం లేదు, ఫోన్లు సరిగా లేవు. ఒకటే యాప్లు అనేసి మమ్మల్ని అయితే చాలా ఆందోళనకు గురవుతున్నారు. చాలా మంది దీనిపైన చనిపోవడం కూడా జరుగుతుంది. చాలా మంది రాజీనామాలకు కూడా చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే మీరు ఇన్ని సమస్యలు ఎదుర్కొంటున్నప్పటికీ, ఇంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ మిమ్మల్ని గుర్తించడం లేదంటున్నారు. ఎందుకంటారు? ఎందుకంటే మేము చేసే పని మా ప్రభుత్వానికి కనిపించట్లేదు. మాతో వెట్టి చాకరీ చేయించుకుంటున్నారే తప్ప కనీసం వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని. సరే, మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేనప్పుడు, మీకు చేత కానప్పుడు మమ్మల్ని సాధికార సర్వేలో ప్రభుత్వ ఉద్యోగులు కానీ మీరు ఎలా చెప్తారు? పోనీ దాని ప్రకారమేనా మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. గుర్తిస్తే మేము రోడ్లు లేకం కదా, మనం సంక్షేమ పథకాలన్నా అమలు చేయమనండి. లేదంటే సాధికార సర్వేలో నుంచి మనం ప్రభుత్వ ఉద్యోగులనే తీసేయమనండి. ఏది లేకుండా, మాకు ఏమీ లేకుండా, అసలు జీతాలు పెంచకుండా ఇంత పనిభారం పెడితే మేమైనా ఎలా చేయగలం చెప్పండి? మాకు రోడ్లు ఎక్కే అవసరం ఏముంటుంది? ప్రతి ప్రభుత్వము రోడ్లు ఎక్కిస్తే ఆడపిల్లలు కొంచెమన్నా లేదా గౌరవము, ఆడవాళ్ళని గౌరవించాలని చెబుతాడు డిప్యూటీ సీఎం. మరి ఎక్కడ పోయినాడు ఆయన? ఏదైనా సమస్య వస్తే గట్టి బల్ల గుద్ది అరిచినప్పుడు అరే ఆడవాళ్ళు రోడ్డు ఎక్కినాడే, ఈరోజు వాళ్ళకైతే హామీలు ఇచ్చినారు. ఆ రోజు మేము ఏదైతే గత ప్రభుత్వంలో 42 రోజులు సమ్మె చేసినామో ఆ రోజు ప్రతి ఒక్కరు వచ్చి మాకు హామీలు ఇచ్చిన మళ్ళీ వాళ్ళంతా ఎక్కడ పోయినారు, ఇప్పుడు ఏమైనారని మేము అడుగుతున్నాం ఈరోజు. కాబట్టి దయచేసి ఎవరైతే అప్పుడు హామీలు ఇచ్చినారో వాళ్ళు దిగి వచ్చి మా డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో, ముఖ్యంగా కనీస వేతనం 26,000 ఇవ్వాల్సిందే, ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాల్సిందే, మాకు కొత్త మొబైల్స్ ఇవ్వాల్సిందే, పని భారం తగ్గించాలా, తర్వాత రాజకీయ వేధింపులు తగ్గాల. సిఐటికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంగన్వాడీ వాళ్ళు చాలా వాళ్ళ యొక్క సమస్యలను కూటమి ప్రభుత్వానికి చెప్పినప్పటికీ ఎందుకు పరిష్కరించట్లేదు అంటారు? ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ గత ప్రభుత్వంలోనే దాదాపు 42 రోజులు సమ్మె చేసి అనే హామీలని తీసుకోవడం జరిగింది. ఏ ప్రభుత్వం హామీలు ఇచ్చినా తర్వాత వచ్చిన ప్రభుత్వం ఏదైనా కానీ దాన్ని అమలు చేయాల్సిందే. కానీ ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళు ఆందోళన చేసినప్పుడు వాళ్ళ యొక్క శిబిరాల దగ్గరికి వచ్చి పెద్ద ఉపన్యాసాలు చెప్పారు. కానీ గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత మననే సంవత్సరం పూర్తయిన పండుగ జరుపుకున్నారు. వాళ్ళ పండుగ జరుపుకున్నారు, కానీ వీళ్ళు మాత్రం కడుపులు మార్చే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. ఇప్పుడు వాళ్ళకి అంటే గత ప్రభుత్వం జీవో నంబర్ 12 విడుదల చేసింది, వీళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి. కానీ ఈ ప్రభుత్వము దాన్ని సాధికారిక సర్వేలో తీసుకురావడం లేదు కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. అంటే గవర్నమెంట్ ఏం చెప్పింది, 12,000 రూపాయల ఆదాయం తక్కువ వాళ్ళకంతా ప్రభుత్వ పథకాలు వర్తిస్తామని చెప్తున్నారు. వీళ్ళకి 11,500 రూపాయలు మాత్రమే వేతనం వచ్చేది. మరి ఆయాలకైతే 7,000 రూపాయలే వస్తుంది. ఆయాలకు పడడం లేదు, మినీ వర్కర్స్కి పడడం లేదు, మెయిన్ వర్కర్స్కి పడడం లేదు. చాలా దుర్మార్గమైన చర్య. కాబట్టి సంక్షేమ పథకాలు అమలు చేయాలా. దాంతోపాటు పరిభారం కూడా పెరుగుతుంది. రకరకాల యాప్లు పెడుతున్నారు. ఏ యాప్లో ఎప్పుడు పనిచేయాలో తెలియదు. వీళ్ళకి నెట్ సపోర్ట్ చేయడంలే, సెల్లులు సరిగ్గా పనిచేయడంలే. కాబట్టి అటువంటి కాకుండా ఒకే యాప్ని తీసుకొచ్చి అన్నీ ఒకే యాప్ తీసుకొస్తే బాగుంటుంది. వేతనాలు కూడా పెంచాలా. అంటే దాంతోపాటు పనిభారం కూడా తగ్గించాలని చెప్పి డిమాండ్. కుటుంబ ప్రభుత్వం ఆశించి కుటుంబ ప్రభుత్వం పైన చాలా ఆశలు పెట్టుకున్నారు వీళ్ళు.
కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో అడియాసలు అయిపోయినాయి. ఇప్పటికైనా మేల్కొని ఖచ్చితంగా మన సమస్యలు పరిష్కారం చేయకపోతే రానున్న కాలంలోన గత ప్రభుత్వానికి ఎట్లయితే తగిన గుణపాఠం చెప్తాం వీళ్ళకి కూడా గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు. మనం చూసుకున్నట్లయితే అంగన్వాడీ యొక్క ఈ ఉద్యోగస్తుల యొక్క సమస్యలను దృష్టిలో ఉంచుకొని గత ప్రభుత్వము ఒక జీవోని పాస్ చేసి వీరికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందే విధంగా జీవోని విడుదల చేశారు. అయితే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వము నిర్లక్ష్యంగా వహిస్తూ వీరి యొక్క పని భారాన్ని కూడా గుర్తించకుండా ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగస్తులను గుర్తింపు లేకుండా వాళ్ళని ఎక్కువగా ఒత్తిడికి పని చేస్తున్నారే తప్ప వారికి సంక్షేమ పథకాలు కానీ వారి యొక్క సమస్యలు కానీ పరిష్కరించలేని పరిస్థితి ఉందంటూ ఈ యొక్క అంగన్వాడీ ఉద్యోగస్తులంతా ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ అంగన్వాడీ ఉద్యోగస్తులంతా హెచ్చరిస్తున్న పరిస్థితి.